ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేశాను. ఆమేన్. దేవుడు ఈరోజు ఒక చక్కని వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి నేను నిన్ను బాగు చేసేదను అని. అవునండి, ఈ వాగ్దానాన్ని, ఈ మాటని దేవుడు ఆనాడు రాజైన హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో చేరి కన్నీరు విడిచి ప్రలాపిస్తూ ప్రార్థిస్తూ పశ్చాత్తాపంతో కూడి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన అంగీకరించి తన్ని బాగు చేశాడు. ఆ మరణకరమైన రోగం నుంచి హిజ్కియాని బాగు చేశారు. ఈరోజు మనము కూడా అనేక విషయాల గురించి కన్నీళ్ళు పెడతా ఉంటాం. నా కుటుంబం ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, నా పిల్లల జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, నా కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది, ఏదో ఒక విషయం గురించి మనిషి కన్నీళ్ళు పెడతా ఉంటారు. కానీ చాలామంది మనుషులు వాళ్ళ యొక్క కన్నీళ్లను మనుషుల ఎదుట విడుస్తూ ఉంటారు, మనుషుల ఎదుట కారుస్తూ ఉంటారు. కానీ మనుషులు మన యొక్క కన్నీరు తుడవచ్చేమో, కానీ ఆ కన్నీరు వెనుక ఉన్న బాధను తుడవలేరండి. అవును ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు కన్నీళ్ళు విడుచుట మనుషులు చూచినా కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో. నీ కన్నీళ్ళు తుడిచి దాని వెనుకున్న బాధను తీర్చలేకుండా వెళ్ళిపోతున్నారేమో. కానీ నీ కన్నీళ్ళు దేవుని సన్నిధిలో విడువు. నీ కన్నీటిని దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ప్రార్థన రూపంలో నీ కన్నీళ్ళు విడిచినట్లయితే నీ కన్నీళ్ళని దేవుడు చూస్తాడండి. మీ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు అనుకుంటున్నావా, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నా కన్నీటిని ఎవరు, నా బాధను ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. అవునండి, మన దేవుడు ప్రార్థనని ఆలకించేవాడు, ప్రార్థనని అంగీకరించేవాడు. ఆయన చెవులన్నీ వినలేనివాడు కాదు, ఆయన వినగలిగిన చెవులు కలిగిన వాడు. మన ప్రతి ఒక్క ప్రార్థన విన్నపమును ఆయన ఆలకించి దాన్ని జవాబు దయచేస్తాడు. ఇంకొక విషయం దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు. అవునండి, మన దేవుడు నాశనము చేసేవాడు కాదు, మన దేవుడు పడద్రోసే దేవుడు కాదు, మనము ఆరాధిస్తున్న దేవుడు బాగు చేసే దేవుడు. అవునండి, అందుకని కీర్తనకారుడు అంటాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. అవునండి, మన దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేయ దేవుడు. ఎవరి గుండె గాయాలైతే మాటలతో, అపమానాలతో, కన్నీళ్ళతో, ఎంతో బాధ దుఃఖంతో గాయపడి ఉంటుందో వాటన్నిటినీ దేవుడు బాగు చేస్తాడంట. ఈరోజు నువ్వు ఏ విషయం గురించి కన్నీళ్లు కారుస్తున్నావో, ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ మన దేవుడు సమస్తము చూచి ఉన్నాడు. నీ ప్రార్థనను దేవుడు అంగీకరించి ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు. ఆనాడు హిజ్కియాని బాగు చేసిన దేవుడు, హిజ్కియా యొక్క కన్నీళ్లు విడుచుట చూసిన దేవుడు, హిజ్కియా యొక్క ప్రార్థనను అంగీకరించిన దేవుడు, హిజ్కియాని బాగు చేసిన దేవుడు, హిజ్కియాని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. మన ప్రార్థనను కూడా ఆయన అంగీకరిస్తాడు. మన కన్నీళ్లు విడుచుట కూడా ఆయన చూస్తాడండి. అవును, నీ యొక్క కన్నీరు దేవుడి సన్నిధిలో కారు. నువ్వు ఏ విషయంలో అయితే కన్నీరు కారుస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఏ విషయం గురించి అయితే కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. నమ్మినట్లయితే అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది స్తోత్రములు. అవును తండ్రి, నువ్వు మా ప్రార్థన వినివాడవు, ప్రార్థన ఆలకించువాడవు. సమస్త విధమైన బాధల నుంచి, కన్నీరు నుంచి, దుఃఖము నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు అయ్యా. అవును తండ్రి, ఆనాడు హిజ్కియాతో మీరు పలికిన మాటలు ఎంతో శ్రేష్టమైనవి. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతూ నీ సన్నిధిలో చేరి కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు మీరు తన ప్రార్థనను అంగీకరించి
ఆ వ్యక్తిని మీరు బాగు చేసిన రీతిని బట్టి మీకు వందనాలు. అయా హిజ్కియాని ఆనాడైతే ఎలా అయితే తన కన్నీళ్ళు చూచి తన ప్రార్థన అంగీకరించి తన జీవితాన్ని ఎలాగైతే బాగు చేశారో, ఈరోజు బిడ్డలు కూడా ఏ విషయం గురించి కన్నీళ్లు కారుస్తున్నారో, ఏ విషయం గురించి ప్రార్థనలో విలపిస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళ జీవితాన్ని బాగు చేసి నిలబెట్టి నా ఆశీర్వాదకరంగా మార్చుకోమని యేసు శక్తి వలన ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.